హలో అండి, నమస్తే. చూడండి ఆకుకూరలు నేను మొన్న కూడా ఒక వీడియోలో చూపించాను. ఇదైతే మెంతికూర అండి. ఇది మనకి చాలా బాగా పెరుగుతుందండి మెంతికూర. అసలు మన ఇంట్లో వాడుకునే మెంతులతోటే వేసుకోవచ్చు. మనకి ఒక 4-5 డేస్లో హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. అసలు వెంటనే హార్వెస్ట్ వస్తున్నాయండి ఈసారి మాకైతే మాత్రము. కొంచెం మొక్కల మీద శ్రద్ధ పెడితే మనకి కావాల్సిన కూరగాయలు ఇస్తున్నాయి. చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు, నేతి బీర, మామూలు బీర అన్నీ బాగా వస్తున్నాయండి. ఒక్కొక్కసారి అయితే నేను హార్వెస్టింగ్ చూపించలేకపోతున్నా మీకు. మనం ఆర్గానిక్గా పండించుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. అసలు మెంతికూర అయితే కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఈజీగా పెంచుకోవచ్చండి ఆకుకూరలు అయితే మనము. కాకపోతే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి, కట్ చేసేస్తూ ఉండాలన్నమాట ఇవి. లేదంటే కనుక ఒకసారి పురుగు ఏదైనా స్టార్ట్ అయిందనుకోండి, పచ్చి పురుగు, ఇంకా వెంటనే పాడు చేసేస్తాయండి. మనం ఎందుకంటే మందులు అయితే ఏమి కొట్టాం కాబట్టి తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రోజు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మాత్రమే మనకి చాలా బాగా వస్తాయండి ఆకుకూరలు అయితేనే. చూడండి ఎంత వచ్చిందో. చూడండి అలానే తోటకూర కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయండి. ఇదిగో గలిజేరు. ఈ గలిజేరు అయితే అసలు ఎంత మంచిదో హెల్త్కి మీకైతే బాగా తెలుసు కదా. ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉంది నాకు గలిజేరు అయితేనే. ఇదిగో చూడండి పాలకూర విత్తనాలు వేసుకోవడంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, పాలకూర మనం ఒకటే దాంట్లో ఎక్కువగా నారులాగా పోసుకోవడం వల్ల సరిగ్గా వచ్చినట్టు అనిపించలేదండి నాకు. నేను అందుకని ఏం చేస్తున్నానంటే, ప్రతి కుండీలోని సైడ్లో ఖాళీలు ఉంటాయి కదండి మనకి, అందులో ఒక 2 గింజలు 3 గింజలు పెట్టుకుంటా ఉంటే ఇలాగా బాగా ఎదుగుతుందండి. ఆకైతే బాగా వస్తుందన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం ఇదండి. నాకు ఇలా అయితే సక్సెస్ఫుల్గా వస్తున్నాయండి ఆకుకూరలు అయితేనే. మెయిన్గా పాలకూర అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాలకూర ఇలా ఒత్తుగా వేసుకోవడం వల్ల పిట్టలు అయితే అస్సలు రానియట్లేదండి. మొలిసినట్టు తినేస్తున్నాయి అన్నమాట ఆకులు అయితేనే. ఇలా అక్కడ కొంచెం అక్కడ కొన్ని అలా 2-3 కుండీలలోనే ఒక 5-6 కుండీలలో మనం ఖాళీ ఉన్న చోటల్లా 4 విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి, చూడండి తొందరగా కట్ చేయకపోవడం వల్ల ముదిరిపోయింది. చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో పాలకూర. ఇదిగో చూడండి, దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి. దాంట్లోనే సైడ్లో నేను పాలకూర పెట్టాను అన్నమాట. ఇలా అయితే ఏంటంటే పిట్టలకి అయితే పాడు చేసే అవకాశం అయితే ఉండదు. ఇదిగో చూడండి, ఈరోజు మా హార్వెస్ట్ ఇదేనండి. తోటకూర, పాలకూర, తర్వాత మెంతికూర, చిక్కుడుకాయలు, వంకాయలు, నేతి బీర, టమాటోస్. చూసారా ఎంత బాగా వచ్చినాయో హార్వెస్ట్ అయితే.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.